అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు కొత్త ఇంట్రెస్టింగ్ పదాలు నేర్చుకోబోయే ముందు నేను లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ నేర్చుకుందాం. ఫెమినిస్ట్ అని పలకాలండి. ఈ వర్డ్ కిందే ఎలా పలకాలి కూడా ఇచ్చాను చూడండి. ఫెమినిస్ట్ అంటే మామూలుగా ఆడవాళ్ళని ఏమంటారు? ఫీమేల్ అంటారు, అవునా? మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫెమినిస్ట్ అంటే స్త్రీవాది, అంటే వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ హక్కుల కోసం పోరాడేవారు, స్త్రీ హక్కుల పరిరక్షకులు అని అర్థమండి. అంటే స్త్రీలు కూడా అంటే మగవారితో పాటు సమానం అని గట్టిగా వాదించేవాళ్ళు అన్నమాట. ఫెమినిస్ట్ అంటే ఎక్కువగా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని ఏమంటాము? ఇంగ్లీష్లో ఫెమినిస్ట్ అంటాము. ఫెమినిస్ట్ని మనం నౌన్గా వాడచ్చు అండి, అడ్జెక్టివ్ కింద కూడా వాడచ్చు. జనరల్గా మనం ఈ వర్డ్ ప్లేస్లో సింపుల్గా ఆప్టిమిస్ట్, ఐడియలిస్ట్ అని చెప్పాల్సిన సందర్భంలో ఫెమినిస్ట్ అని వాడుతూ ఉంటారు. అంటే సపరేట్గా స్త్రీ హక్కుల గురించి మాట్లాడాలంటే ఈ వర్డ్నే మ్యాక్సిమం వాడతారండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడండి. అంటే ఏమీ లేదు, వెరీ సింపుల్. ఎలాంటి నోరు తిరగనటువంటి పదాన్నైనా ముక్కలుగా విడదీసి పలకడాన్నే చంకు మెదడు అంటారండి. ముక్కలుగా విడదీసిన చంక్స్ని సిలబల్స్ అంటారు. అంటే ఫెమినిస్ట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి చెప్పండి? 3 సిలబల్స్ ఉన్నాయి. ఎలా పలకాలి? నాతో పాటు కలిపి పలకండి. ఫెమ్ ఈ నిస్ట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఇది చాలా పవర్ఫుల్ మెథడ్ అనమాట. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏ ఫెమినిస్ట్ వాంట్స్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్స్. ఏ ఫెమినిస్ట్ వాంట్స్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్స్. ఒక స్త్రీవాది స్త్రీలకు సమాన హక్కులు కావాలి అని కోరుకుంటాడు. సో మనందరికీ తెలుసు, ఈ ఇష్యూ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. సో అర్థమైంది కదా. సో మీ అందరికీ ఫెమినిస్ట్ గురించి అర్థమైంది, ఇంకెలాంటి డౌట్స్ లేవనే అనుకుంటున్నాను. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ వొకాబులరీ. ఈరోజు మనం అడ్వాన్స్డ్ వొకాబులరీ నేర్చుకుందాం. సో చాలా ఇంట్రెస్టింగ్, ఇంపార్టెంట్ కూడా. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి ఎంబారెసింగ్. ఎంబారెసింగ్ అని పలకాలండి. ఎంబారెసింగ్ అంటే చాలామంది వాడుతూ ఉంటే వింటూ ఉంటాం. ఎంబారెసింగ్ అంటే సిగ్గుపడేలా చేసే, ఇబ్బందికరంగా, అంటే ఇప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు అసలు కంఫర్ట్ లేకుండా, అసహజమైన అని అర్థమండి. సో ఎంబారెసింగ్ అంటే అర్థమైంది కదా. సో ఎంబారెసింగ్ అనే పదాన్ని మనం అడ్జెక్టివ్ కింద వాడతామండి. అంటే ఇది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి. సో జనరల్గా ఈ వర్డ్ ప్లేస్లో మనం సింపుల్గా ఏమని వాడుతూ ఉంటాం? అషేమ్డ్, ఆక్వర్డ్, అన్కంఫర్టబుల్, షేమింగ్, అన్ప్లెజెంట్, డిస్గస్టింగ్ అని వాడుతూ ఉంటాం జనరల్గా. ఈ పదాలు వాడాల్సిన సందర్భంలో మనం ఎవరి ముందైనా అడ్వాన్స్డ్ లెవెల్లో మాట్లాడాలి అంటే ఎంబారెసింగ్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. మనం ఈ పదాన్ని చంకు మెదడు ద్వారా ఎంబారసింగ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఎగ్జాంపుల్స్లో ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి దట్ ఫోటో ఈజ్ సో ఎంబారెసింగ్. దట్ ఫోటో ఈజ్ సో ఎంబారెసింగ్ అంటే ఆ ఫోటో చాలా సిగ్గుపడేలాగా ఉంది. ఇప్పుడు చిన్నప్పటి ఫోటోలు మనం ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ ముందో మన ఫ్యామిలీ ముందో చూపిస్తుంటే మనం ఏంటి ఎంబారెసింగ్గా ఫీల్ అవుతాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ పదాన్ని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. My mom told an embarrassing story about me. My mom told an embarrassing story about me. అమ్మ నా గురించి ఒక
సిగ్గుపడేటటువంటి కథ చెప్పింది. అంటే చిన్నప్పుడు మనం చిలిపి చేష్టలు కొన్ని తెలియకుండా చేసే పనులు ఉంటాయి కదా, అవి చెప్పినప్పుడు పెద్దయ్యాక మనం ఏం పడతాం, సిగ్గుపడతాం, ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం అనమాట. సో ఇది అందరం ఫేస్ చేసే ఉంటాము. సో అర్థమైంది కదా మీ అందరికీ ఎంబారెసింగ్ అంటే ఏంటి అనేది. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, సాలిట్యూడ్. సాలిట్యూడ్ అని పలకాలి. సాలిట్యూడ్ అంటే ఏకాంతం, ఒంటరితనం, ఒంటరితనపు సుఖం. అంటే జనరల్గా మనం అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే హ్యాపీగా ఏకాంతంగా ఉండడం, బాధపడుతూ లోన్లీగా ఉండడం కాదండి. హ్యాపీగా వాళ్ళు ఉన్న ఏకాంతంగా ఉన్న టైంని ఎంజాయ్ చేయడం అనమాట. సో అర్థమైంది కదా. సో అది సాలిట్యూడ్. సో సాలిట్యూడ్ అనేది నౌన్ కింద కన్సిడర్ చేస్తామండి. అంటే బీయింగ్ అలోన్ బట్ ఇన్ ఏ పీస్ఫుల్ ఆర్ పాజిటివ్ వే, ఎంజాయింగ్ యువర్ ఓన్ కంపెనీ అన్నమాట. సో మన ఏకాంతాన్ని మనం ఎంజాయ్ చేస్తాం మనకి నచ్చిన పనులు చేస్తూ, దాన్నే సాలిట్యూడ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. మనం ఈ పదానికి బదులు సింపుల్గా మనం లోన్లీనెస్, ప్రైవసీ, పీస్, ఐసోలేషన్, ఎలోన్నెస్ అని వాడుతూ ఉంటాం బేసిక్ ఇంగ్లీష్లో. మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ పదాన్ని మనం చెప్పాలి అంటే సాలిట్యూడ్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. పదాన్ని మనం చంకు మెదడు ద్వారా సాల్ ఈ ట్యూడ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, స్పెల్లింగ్ అనేది తప్పుకోకుండా రాయగలుగుతాము. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి రీడింగ్ బుక్స్ ఇన్ సాలిట్యూడ్ మేక్స్ మీ హ్యాపీ. అంటే ఏకాంతంలో పుస్తకాలు చదవడం నన్ను సంతోషపరుస్తుంది అని అర్థమండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. టైమ్స్ సాలిట్యూడ్ హెల్ప్స్ యూ థింక్ క్లియర్లీ. సమ్టైమ్స్ సాలిట్యూడ్ హెల్ప్స్ యూ థింక్ క్లియర్లీ. కొన్నిసార్లు ఏకాంతం అనేది మనకు స్పష్టంగా ఆలోచించడానికి సహాయపడుతుంది. కరెక్ట్ అండి ఈ వర్డ్ అనేది. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, పెట్రిఫై. ఎలా పలకాలి, పెట్రిఫై అని పలకాలండి. పెట్రిఫై అంటే భయంతో రాయిలాగా నిలబడిపోవడం. ఏంటి, వేరే వాళ్ళని మనం భయపెట్టడం, అది చాలా దారుణంగా భయపెట్టడం. ఎలా అంటే ఇంకా వాళ్ళు ఆ భయంతో మాటలు లేకుండా ఇక స్టాచ్యూ లాగా నిలబడిపోవడం అనమాట. దాన్నే పెట్రిఫై అంటారు. అర్థమైందా. భయంతో స్తంభించిపోవడం, శిలగా మారడం అని అర్థం అనమాట పెట్రిఫై అంటే. పెట్రిఫై అనేది మనం చేసే పని కాబట్టి వెర్బ్ అండి. అంటే మేక్ సో ఫ్రైటెండ్ దట్ దే ఆర్ అనేబుల్ టు మూవ్. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకెటు కదలకుండా స్తంభించిపోతారు స్టాచ్యూ లాగా. సో అర్థమైంది కదా, ఆ భయం వల్ల. సో మనం ఈ పదాన్ని సింపుల్గా బేసిక్ ఇంగ్లీష్లో టెరిఫైడ్, హారిఫైడ్, స్టన్, ఎగ్జాస్ట్ అని వాడుతూ ఉంటాం. జనరల్గా అయితే మనం ఈ పదాలని వాడాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో పెట్రిఫై అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. మనం ఈ పదాన్ని చంకు మెదడులో పెట్రిఫై అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతాము. ఈ పదాన్ని వాడి మనం సూపర్ సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ద లౌడ్ థండర్ పెట్రిఫైడ్ ద లిటిల్ బాయ్. సో అర్థమైంది కదా. థండర్ అంటే ఏంటి, ఉరుము. పెద్ద ఉరుము శబ్దం ఆ చిన్న పిల్లవాడిని భయపెట్టింది అని అర్థం అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హర్రర్ మూవీస్ ఆల్వేస్ పెట్రిఫై మీ. హర్రర్ మూవీస్ ఆల్వేస్ పెట్రిఫై మీ. హర్రర్ సినిమాలు అంటే భయం కలిగించే సినిమాలు ఎప్పుడూ నన్ను భయపెడతాయి, అవి చూడంగానే నాకు చాలా భయం అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, అడ్యులేషన్. అడ్యులేషన్ అని పలకాలి. అడ్యులేషన్ అంటే ప్రశంసలు,
మితి మీరిన పొగడ్తలు అని అర్థమండి. అంటే అసలు అక్కడ మ్యాటర్ ఏం లేకపోయినా ఓవర్గా పొగడడం అనమాట. సో మన వాడుక భాషలో చెప్పాలి అంటే అర్థమైంది కదా. అడ్యులేషన్ అంటే నౌన్గా కన్సిడర్ చేస్తామండి. సో ఎక్స్ట్రీమ్ అడ్మిరేషన్ అని చెప్పాలి. సో మనం సింపుల్గా ఏమని చెప్తూ ఉంటాం ఈ వర్డ్ ప్లేస్లో? అడ్మైరింగ్, ఫేవర్, లైక్, లవ్, రెస్పెక్ట్, ప్రైజ్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం అడ్యులేషన్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. చంకు మెదడు ద్వారా అడ్యులేషన్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము, స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతాము. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సెలబ్రిటీస్ ఆఫెన్ గెట్ అడ్యులేషన్ ఫ్రమ్ ఫ్యాన్స్. అంటే సెలబ్రిటీలకి అభిమానుల నుండి తరచూ ప్రశంసలు పొందుతూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. టూ మచ్ అడ్యులేషన్ కెన్ మేక్ ఏ పర్సన్ ప్రౌడ్ అండ్ కేర్లెస్. ఎగ్జాక్ట్లీ, ఈ సెంటెన్స్ చాలా యూస్ఫుల్. టూ మచ్ అడ్యులేషన్ కెన్ మేక్ ఏ పర్సన్ ప్రౌడ్ అండ్ కేర్లెస్. ఎక్కువ మితిమీరిన ప్రశంసలు అనేవి ఒక మనిషిని గర్వంగా, నిర్లక్ష్యంగా తయారు చేస్తాయి, మారుస్తుంది అని అర్థమండి. సో అర్థమైంది కదా. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ ఫ్లూయెన్సీ. ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది, అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మన ఛానల్ వల్ల కొత్త కొత్త పదాలు నేర్చుకుంటున్నారు అనే అనుకుంటున్నాను. సో మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ గ్రోత్ ఉంది అనుకుంటే కనుక, కంటెంట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.